హలో స్మార్టీస్! ఈరోజైతే ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాననమాట. యాక్చువల్లీ నేను ఫంక్షన్‌లో ట్రై చేశాను. సో, ఇంట్లో ఎలా వస్తదో మనకి తెలీదు. సో, ట్రై చేయాలనుకున్నా. నేను ఎలాగైనా హాస్టల్‌లో ఉంటా కాబట్టి ఆఫీస్‌లో ట్రై చేద్దాం అనుకున్నాం. మా సార్ లేని టైం చూసి జెప్టో నుంచి ఆర్డర్ పెట్టేసాను ఐస్ క్రీమ్. సో, మా మేడం ఏం చేశారంటే తీసుకొచ్చిన బ్రెడ్‌ని నెయ్యిలో వేంపారనమాట. సో, కొంచెం రోస్ట్ అయ్యేలా చేశారు. టేస్ట్ అయితే చాలా బావుంటది. అంటే నేను టేస్ట్ చేసిందయితే చాలా బావుంది. ఇప్పుడు ఇక్కడ హోమ్ మేడ్ ఎలా ఉంటదనేది చూడాలి. సో, దాంట్లో అయితే అన్ని డెకరేషన్స్ చేస్తారు. చాక్లేట్ ఫ్లేవర్ ఏసి అండ్ షుగర్ ఇంకేదో ఏసి చేస్తారు. బట్ ఇది హోమ్‌మేడ్ కాబట్టి ఓన్లీ మన దగ్గర ఉన్న ఐటెమ్స్ అవైలబుల్‌గా ఉంది. సో, ఐస్ క్రీమ్ రెడ్ కాబట్టి సో, మేము అలా చేస్తున్నామనమాట. ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టింది. లాస్ట్‌లో మా సార్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిందనమాట. ఇది బటర్‌స్కాచ్ ఐస్ క్రీమ్ యాక్చువల్‌గా. నేను జెప్టోలో ఆర్డర్ పెట్టాను. 120 పడింది లీటర్‌ది. సో, ఫైనల్లీ అయితే మేము కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాము. ఫైనల్‌గా అయితే ఓపెన్ చేశారు. ఐస్ క్రీమ్ అయితే చూడగానే చాలా బాగా నచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఆ ఐస్ క్రీమ్ తీసేసి ఇలా బ్రెడ్ పైన ఇట్లా ఒక లేయర్ లాగా పెట్టాలనమాట. దాన్ని మనం తినడానికనమాట. సో, అది అలా స్ప్రెడ్ చేసి బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసి మా మేడం మా సార్‌కి ఇచ్చారు ఫస్ట్. సార్ టేస్ట్ చేస్తున్నారు. తినేసి చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి.